అవసానమే ఈరోజు బీఆర్ఎస్ అధికారంలో నుంచి పోతుంది, కాంగ్రెస్ను దూరం ఉంచుతారని ఈ సందర్భంగా మనయేస్తూ ఈ రెండు పార్టీలు కూడా ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు, కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కాబట్టి ఈ రెండు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలను మరి తెలంగాణకు అధికారంగా దూరంగా ఉంచాల్సినటువంటి బాధ్యత ఈరోజు అన్ని వర్గాల మీద ఉన్నదని ఈ సందర్భంగా మనయేస్తూ ఆ దిశలోనే మరి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రెండు పార్టీలు అవినీతి బంధుప్రీతి వాళ్ళ నినాదాలు, దేశం ధర్మం మా విధానాలు. భారతీయ జనతా పార్టీకి దేశం కావాలి, ధర్మం కావాలి, ప్రజలు కావాలి, ప్రజాస్వామ్యం కావాలి. కాంగ్రెస్ పార్టీ కానీ లేక బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అవినీతి బంధుప్రీతి కుటుంబ పాలనే వాళ్ళ విధానం. కాబట్టి ఆ దిశలో తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆ దిశలో మంచి సూచన గ్రామీణ ప్రాంతాల్లో వస్తూ ఉంది, కొత్త ప్రాంతాల్లో వస్తూ ఉంది. ఆ దిశలో డిసెంబర్ 3వ తేదీన భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయి ఎన్నికల ఫలితాలలో లభిస్తుందనే విశ్వాసంతో ముందుకెళ్తా ఉన్నాం. తలా తోక లేకుండా మాట్లాడము కేసీఆర్ కుటుంబానికి అలవాటైంది. అబద్ధాలు మాట్లాడము వాళ్ళకు వెనుతో పెట్టినటువంటి విద్య. మెడికల్ కాలేజీలకు 100 ఉత్తరాలు రాశాడట కేసీఆర్. దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్కు మెడికల్ కాలేజీల కోసము ఈరోజు మాట్లాడుతున్న బహిరంగ సభలో 100 ఉత్తరాలు రాశాను మెడికల్ కాలేజీలో. ఉత్తరాలు ఎక్కడో బయట పెట్టాల్సి కోరుతా ఉన్నాను. నేను ఈరోజు బయట పెడతాను, ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేసీఆర్ను. మెడికల్ కాలేజీ మేము ఇస్తామంటే మీరు రెస్పాండ్ కాలేదు, మెడికల్ కాలేజ్ దరఖాస్తులు పెట్టుకోమంటే మీరు దరఖాస్తులు పెట్టుకోలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వారు ముఖ్యమంత్రికి ఉత్తరం రాశారు. కానీ సిగ్గు లేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నాడు కేసీఆర్ గారు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, ఆ 100 ఉత్తరాలు బయట పెట్టు, నేను కూడా ఉత్తరం బయట పెడతా, రేపు రిలీజ్ చేస్తా ఉత్తరాన్ని.